దైవం మీద ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటారు. పుస్తకాల మీద రామకోటి రాయడం చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే రాముడి మీద ఉన్న భక్తితో 10 ఏళ్లుగా బియ్యపు గింజల మీద శ్రీరామ అక్షరాలను రాస్తున్నారు మళ్లీ విష్ణువందన అనే గృహిణి. హైదరాబాద్ చందానగర్కు చెందిన వందన శ్రీరామనవమి కోసం 1,70,000కు పైగా బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రాసి 132 ఆలయాలకు పంపిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం దూరం కాకుండా భక్తి చింతన అలవర్చుకోవాలంటున్న విష్ణువందనతో కల్పన ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక జై శ్రీరామ్ అంటూ ఏ పని ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతంగా జరుగుతుందని చెప్పేసి చాలామంది భక్తుల నమ్మకం. ఇక సీతారాముల కళ్యాణం వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా మనకు ప్రత్యేకమైన శోభ సంతరించుకుంటుంది. ఇక సీతారామ కళ్యాణం చూడడానికి వేల మంది భక్తులు తమ దగ్గరలో ఉన్న ఆలయాలకు క్యూ కడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూడా తమ భక్తిని చాటి చెప్తూ ఉంటారు. అదే విధంగా నగరంకి చెందిన వందన గారు కూడా తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సీతారాముల కళ్యాణంలో వాడే తలంబ్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా బియ్యపు గింజలమైన శ్రీరామ అంటూ కూడా లిఖిస్తూ ఉన్నారు. మరి ఒకసారి వందన గారు మనతో పాటు ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ బియ్యపు గింజల మీద గింజన శ్రీరామ నామం లిఖిస్తూ ఉన్నారో తెలుసుకుందాం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీతారాముల కళ్యాణం అంటే చాలా మంది కూడా సంవత్సరం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు కళ్యాణం వస్తుందా, ఎప్పుడెప్పుడు కళ్యాణం చూద్దామా, ఆ కళ్యాణంకి సంబంధించి తలంబ్రాలు ఇంటికి తెచ్చుకుందామా అని అనుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి మీరే సీతారాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు ప్రతి సంవత్సరం రాస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచి రాస్తూ ఉన్నారు? ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అంటూ ఉంటారు ఈ పాటలో. కాకపోతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం వల్ల బియ్యపు గింజల పైన శ్రీరామ అని రాసి అందరి దరికి చేరిస్తే ఎలా ఉంటుంది, ఆ రామయ్యే మన ఇంటికి బంధువుగా వచ్చారు అని భక్తులు చాలా ఆనందపడుతుంటారు. నేను 2016లో మొదలుపెట్టాను ఈ బియ్యపు గింజల పైన శ్రీరామ అని రాయడం. అట్లాగే ఫస్ట్ 2017 జరిగిన కళ్యాణంలో ఒంటిమెట్టలో స్వామివారికి 1,01,116 బియ్యపు గింజల పైన అలా ఇచ్చి చుట్టుపక్కల ఆలయాలకు ఇస్తూ వచ్చాను. అదేవిధంగా భద్రాచలంలో కూడా 2023లో ఇచ్చాము. తర్వాత ఇక్కడ సీతారామాంజనేయ స్వామికి ఇచ్చాము. తర్వాత ఇదే కాదు, ప్రతి ఒక్కరి చెంతకు ఇది చేర్చాలి అన్న నా సంకల్పం ఇంత దూరం తీసుకొచ్చింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా అయోధ్య రామయ్య గురించి దేశవ్యాప్తంగా ఎలా చెప్పారంటే, రామయ్యను మనం కొలవాల్సిందే, ఆయన అందరికీ అయోధ్య రాముడు, ఆయన బాటలో నడిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నారు. నేను రాజకీయ కోణంతో మాట్లాడటం లేదు. ఓ భక్తిని ఎవరు ఎక్కడ చేసినా కూడా దాన్ని మనం ఆచరిస్తూ వెళ్ళడం, దాంతో నేను ఇంత దూరం తీసుకొచ్చాను. ఈ ఆలయం ఈ ఏడాది 108 ఆలయాలకి ఇవ్వాలని అనుకున్నాను. అనుకున్న సంఖ్య భక్తులకి మెసేజ్ పంపించగానే 132 ఆలయాలకు చేరింది. దశాబ్ద కాలం పూర్తయింది. 2016 నుంచి 2026 వరకు దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా మొత్తం రాసిన సంఖ్య వచ్చి 12,22,222 బియ్యపు గింజల పైన రాశాను. రేపు 2026 మార్చి 27న జరగబోయే కళ్యాణం కోసం 1,72,222 బియ్యపు గింజల పైన శ్రీరామ అని రాశాను. ఈ ఏడాది 132 ఆలయాలకు అవి సమర్పించాను. ఎందుకంటే ఆ సమర్పించడంలో ఒక భక్తి 10 మంది చెంతకెళ్ళి ఎలా ఉంటుందో నాకు ఆనందం తెలుసు. మనం నిద్ర లేవగానే ఏం చేస్తాం, సెల్ చూసి దానికి ఛార్జింగ్ ఉందా లేదా అని ఛార్జింగ్ పెట్టుకుంటాం. అది ఎలా ఉంటుందంటే రోజు మొత్తం ఛార్జింగ్ వస్తుంది. అలాగే ఓ మనిషికి కూడా నిద్ర లేస్తే మంచి అనుభవాలతో ఆ రోజంతా గడవాలంటే కేవలం ఒక 10 నిమిషాలు, నాకు వీలుంది కాబట్టి నేను ఇన్ని గంటలు చేస్తున్నాను, ఒకరికి వీలుంటుంది ఒకరికి వీలుండదు, ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన కుటుంబానికి ఈ భక్తి శ్రీరామ రక్ష అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవాంతరాలు జరుగుతున్నాయి. ఈ అవాంతరాలన్నీ అరికట్టాలి అంటే దైవ మార్గమే దీనికి సోపాన మార్గం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు చెప్తూ ఉన్నారు. సో దశాబ్ద కాలం అని చెప్పేసి 2016లో మొదలుపెట్టారు. మరి ఆ సమయంలో కావచ్చు, మొదలుపెట్టినప్పుడు కావచ్చు, ఏ విధంగా రాశారు? సో దాంతోపాటు రాసేటప్పుడు కావచ్చు, చిన్న చిన్న అవంతరాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏమైనా ఏర్పడ్డాయి? ఎందుకంటే చిన్న గింజలు, బియ్యపు గింజలు అనేవి వాటి మీద రాయడం కావచ్చు, ఏ విధంగా ఉండే?
స్టార్టింగ్లో మాత్రం చాలా ఎక్కువగానే వచ్చింది. స్వామి బాగా ఇబ్బంది పెట్టారు, ఎందుకంటే నాకు కొంచెం హై పవర్ ఉంది, మనం రాయగలుగుతామా లేదా అనేది ఒక టెన్షన్ అనమాట. మా వారు చెప్పారు, ఈ బియ్య గింజలపైన నువ్వు శ్రీరామ రాయి, ఎందుకంటే నీకు చాలా ఓపిక ఎక్కువ, ఇది భక్తి మార్గంలో చాలా మనకు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పారు. సరే అని ఆలోచించాను, కానీ ఫస్ట్లో అయితే రాయలేకపోయాను. తర్వాత స్వార్థం లేకుండా మనం ఏ పని చేసినా దేవుడు మనల్ని కరుణిస్తాడు అన్నదానికి ఈ దశాబ్ద కాలమే దీనికి నిదర్శనం. ఎంతోమంది రామయ్య ప్రత్యక్షమయ్యి మనకు రేసెస్ పంపించి ఈ విధంగా చేస్తున్నాను అంటే ఆ రాముడి సంకల్పమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అంత పవర్ కూడా పెరగలేదు, తగ్గలేదు, అలాగే ఉంది. నిస్వార్థంతో చేసే భక్తికి విలువ ఉంటుంది. అందువల్ల నేను నా కోరిక కూడా అదే, ఏ స్వార్థం లేకుండా మనము ఈ ప్రయాణం కొనసాగించాలి. కేవలం ఇది రాయొచ్చు, రాయకపోవచ్చు, కానీ పుస్తకాల్లో రాసినా కూడా మన ఇంటికి ఆ నామం రాయడం వల్ల శ్రీరామ రక్ష అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను. ఓకే అండి. సో నార్మల్గా బియ్యపు గింజలు అనేసరికి చూస్తూ ఉన్నాము. సో మీరు ఏ బియ్యపు గింజల మీద రాస్తూ ఉంటారు? ఎందుకంటే చాలా వెరైటీస్ మనకు కూడా ఉంటాయి. సో అందులో మీరు ఏం తీసుకుంటూ ఉంటారు? దాంతోపాటు ఏ పెన్నులతో రాస్తూ ఉంటారు? అంటే మన పెన్నులు తీసుకొని రాయడానికి వీలు పడదు. సో ఇవి ఎట్లా చూజ్ చేసుకున్నారు, ఎలా తీసుకున్నారండి? మామూలు గింజలపైన రాయాలంటే మామూలు గింజలకి, బియ్యపు గింజలకి 3 నెలల కాలం వరకే ఉంటుంది, తర్వాత పురుగు వస్తుంది. కానీ ఈ దీక్ష 6 నెలలు 8 నెలలు కఠోర దీక్షతో ఈ నామాన్ని సాగించాలి అంటే కేవలం బాస్మతి రైస్ మాత్రమే దీనికి నిల్వ ఉంటుంది. దానిలో పచ్చకర్పూరము, ఏలకులు, సువాసన గల్లవన్నీ బాగా ఘాటుగా ఉండేట్టు బాక్సులకు వేస్తూ ఉంటాను. అవి పాడవకుండా చూసుకోవడం, అందుకని అది విరగని బియ్యంకే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అందుకని నేను బాస్మతి రైస్నే ఎంచుకున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం కావచ్చు ఎన్ని వేలు రాశారు, ఎన్ని ఆలయాలకు సమర్పించారు, ఇక ఈ సంవత్సరం దాదాపు 132 అని చెప్తూ ఉన్నారు కదా, ఈ సంవత్సరం దాదాపు ఎన్ని లక్షల గింజల మీద రాశారండి? ఈ సంవత్సరము 1,72,222 బియ్య గింజలపైన రాశాను. 132 ఆలయాలకు సమర్పించాను. మొత్తం మీద ఇంతవరకు 2016 నుంచి 2026 వరకు 12,22,222 బియ్యపు గింజల పైన రాశాను. మొత్తం 312 ఆలయాలకు సమర్పించాను. గత సంవత్సరం ఎన్ని ఆలయాలకు ఇచ్చారండి? గత సంవత్సరం 68 ఆలయాలకు ఇచ్చాను. గత సంవత్సరం 1,75,000 బియ్యపు గింజల పైన రాసి ఇచ్చాను. ఓకే అండి. సో ఇన్ని లక్షలు చేస్తూ ఉన్నారు, మరి ఒక్కొక్క ఆలయానికి ఎన్ని చొప్పున బియ్యపు గింజలు సమర్పిస్తూ ఉన్నారు? ప్రధాన ఆలయాలకు కావచ్చు, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, సో ఎట్లా చూజ్ చేసుకుంటున్నారు? దాంతోపాటు ఎన్ని గింజలు సమర్పిస్తున్నారండి? ఒక్కో ఆలయానికి పురాతన ఆలయాలని చెప్పారండి భక్తులు, వాళ్ళకి 2,000 సమర్పించాను. ఇంకో ఆలయ విశిష్టతను చెప్పారు, వాళ్ళకి 3,000 సమర్పించాను. మిగతా భక్తులందరికీ 1,250, 1,300 గింజల్ని పంపించానండి. 12 లక్షల బియ్యపు గింజల మీద కూడా రాయడం అయితే ఎంతో కఠోర దీక్షనే, ఒక యజ్ఞం అని చెప్పుకోవచ్చు. మరి అలాంటిది మరో 4 ఏళ్ళు కూడా తమ భక్తిని చాటుకుంటామని చెప్పేసి మరో 4 ఏళ్ళు కూడా బియ్యపు గింజల మీద శ్రీరామ నామం రాస్తామని అయితే మనకు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వందన గారు తమ భక్తిని చాటుకోవడంతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.